ఉద్రిక్తల పరిస్థితి దారితీసింది. ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకోవడంతో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరొక 15 మందికి గాయాలయ్యాయి. మృతిలో ఇద్దరు టీనేజర్లు ఉన్నారు. ఇద్దరు కూడా 19-16 వయస్కులుగా తెలుస్తోంది. అనుమతి లేనటువంటి ఓ కార్ ప్రదర్శనలో ఈ వివాదం చెలరేగింది. మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన అదొక లార్జ్ పార్క్ ఏరియా, మెక్సికోలోని ఒక పార్క్ ఏరియా. ఆ పార్క్ ఏరియాలో నిన్న సాయంత్రం ఒక కార్ ప్రదర్శన, అంటే అక్కడ బేసికల్గా బైక్ రైడర్స్ కార్ హెవీ కొంత స్టంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడికి పెద్ద ఎత్తున జనాలు గుమికూడారు. సుమారుగా 200 మందికి పైగా అక్కడ ఆ కార్ ప్రదర్శన చూసేందుకు గుమికూడారు. అంతా అన్ఆథరైజ్డ్ కార్ స్టంట్ అది. సో అక్కడికి చేరిన నేపథ్యంలో ఆ స్టంట్ చూసేటువంటి క్రమంలోనే ఆ కార్ స్టంట్లు చేసే వ్యక్తులకి మరొక వర్గానికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. అందరి దగ్గర హ్యాండ్ గన్స్ ఉన్నాయి. ఒక్కసారిగా ఈ కాల్పులు చెలరేగడంతో అక్కడ చూసేందుకు వచ్చినటువంటి ఆ 200 మంది ఎవరైతే సామాన్యమైనటువంటి వ్యక్తులు ఆ ప్రదర్శన చూసేందుకు వచ్చారో వారిపైన కూడా ఈ కాల్పులకు పాల్పడ్డారు అంతా కూడా. సో ఒక్కసారిగా కాల్పుల మధ్యలో వీళ్ళు చిక్కుకుపోవడంతో దాంట్లో ముగ్గురు మృతి చెందారు. 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ ముగ్గురులో 19 ఏళ్ల యువకుడు ఒకరు, 15 ఏళ్ల బాలుడు, మరొక 12 ఏళ్ల బాలుడు, అందరూ కూడా ముగ్గురు కూడా మైనర్స్ అన్నట్టుగానే తెలుస్తోంది. సో అనాథరైజ్డ్ పర్మిషన్కి సంబంధించి పోలీసులు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇంకా కూడా అక్కడ కొంత పరిస్థితి అదుపులోకి తీసుకురావాల్సి ఉంది. మొత్తం ఆ ప్లేస్ అంతా కూడా కంట్రోల్కి తీసుకొచ్చారు. ఒకసారిగా అక్కడ ప్రదర్శన చూసేందుకు వచ్చినటువంటి ఆ జనం మొత్తం కూడా పరుగులు తీయడంతో వారంతా కొంతమంది గాయాలయ్యాయి, మరికొంతమంది తొక్కిసలాట్లో కింద పడిపోయారు. ఇలా జరుగుతున్న క్రమంలో ఒకసారిగా ఫైరింగ్ సంబంధించి అడ్డుకునే ప్రయత్నంలో 10 నిమిషాల్లోనే అక్కడికి పోలీసులు చేరుకున్నట్టు తెలుస్తోంది. అంతకు ముందుగానే వారంతా పరారైపోయారు. గన్స్ని ఎక్కడెక్కడ పారిపోయారు. సుమారుగా 10 నుంచి 15 హ్యాండ్ గన్స్ని పోలీసులు స్వాధీనపరుచుకున్నట్టు తెలుస్తోంది. మరి అక్కడ అన్ఆథరైజ్డ్ పర్మిషన్స్తోని కార్ ప్రదర్శించింది ఎవరు, ఆ కార్ స్టంట్లు చేసింది ఎవరు, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది అనే అన్ని విషయాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. న్యూ మెక్సికోలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక లార్జ్ పార్క్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ పార్క్ ప్రాంతంలో ఒక కార్ స్టంట్లు చేసేటువంటి బృందం అక్కడికి చేరుకుంది. వారికి వ్యతిరేకంగా మరొక బృందం వారిపైన కాల్పులు చేపట్టింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క ఘటన చోటు చేసింది. ఒకసారి ఆ కాల్పులకు సంబంధించి జరిగిన సందర్భంలో వారంతా ఎలా పరుగులు తీసారో చూసే ప్రయత్నం చేద్దాం. Part of your evening commute. వైట్ అమెరికాలోని న్యూ మెక్సికోలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఒక లార్జ్ పార్క్ ఏరియాలో ఒక కార్ స్టంట్కి సంబంధించి ప్రదర్శించేందుకు ఒక బృందం అక్కడికి చేరుకుంది సాయంత్రం సమయంలో. కాబట్టి సుమారుగా 100-200 మందికి పైగా జనం అక్కడ గుమికూడారు ప్రదర్శన చూసేందుకు. అంతలోనే ఒక వివాదం చోటు చేసుకుంది. ఆ బృందానికి మరొక ఇతర వర్గానికి మధ్య కాల్పులు చెలరేగాయి. ఈ కాల్పులలో ఒక్కసారిగా సామాన్య జనం కూడా అక్కడి నుంచి పరుగులు పెట్టారు. ఆ సందర్భంలో ముగ్గురు బాలుడు, 19 ఏళ్ల యువకుడు ఒకరు, 15 ఏళ్ల బాలుడు, మరొక 12 ఏళ్ల బాలుడు కూడా ఈ గన్ కాల్పుల్లో మరణించినట్టు తెలుస్తోంది. మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఈ ప్రస్తుతం ఆ ఏరియాను మొత్తాన్ని కూడా అక్కడ కొన్ని చోట్ల స్కాటర్డ్ గన్స్ అని అంటే కొన్ని ప్లేసెస్లో ఆ గన్స్ని కూడా విసిరివేయబడ్డాయట. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని వాటిని స్వాధీనపరుచుకున్నారు. ఆ ఏరియా మొత్తం కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకొచ్చారు. ప్రజెంట్ ఆ ఏరియా మొత్తం కూడా పోలీసుల కంట్రోల్లో ఉంది. అటువైపుగా వచ్చేటువంటి వాహనాలు నిలిపివేశారు. ఎట్టి పరిస్థితి వాహనాలు రాకూడదు. పార్క్ని కూడా మూసేసినట్టు తెలుస్తోంది. ఇది కొంత పునరుద్ధరించి విచారణ చేపట్టి ఇన్వెస్టిగేషన్ తర్వాత దీన్ని మళ్ళీ ఉపయోగంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. ముగ్గురు మరణిస్తే మరొక 15 మందికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో మెక్సికోలో మనం చూస్తూనే ఉన్నాం, తరచుగా ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఒక స్కూల్కు వెళ్ళిపోయి ఒక సీరియల్ కిల్లర్, ఒక సైకో కిల్లర్ విద్యార్థుల పైన కాల్పులు జరపడం కానివ్వండి, ఇంకో చోట టెక్సాస్, మెక్సికో లాంటి ప్రాంతాల్లో తరచుగా జరుగుతూనే ఉంటున్నాయి. సో ఇక్కడ ఒక అనధికారిక కార్ల స్టంట్ ప్రదర్శన కాస్త ఇంతటి వివాదానికి దారితీసింది. ముగ్గురి ప్రాణాలను కోల్పోవాల్సి వచ్చింది. సో కొంత ఇప్పుడైతే ఇంకా పోలీసుల కంట్రోల్లోనే ఆ ఏరియా మొత్తం కూడా ఉంది. ఇంకా అక్కడ ట్రాఫిక్ని రానివ్వడం లేదు, వాహనాలని ఆపేస్తున్నారు. ఆ ముగ్గురి యువకుల మరణం తర్వాత కొంత అక్కడ ఈ విషయం పడే చాలా సీరియస్గా తీసుకున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందనేది. సో ఎప్పుడు కూడా నిత్యం మెక్సికో లాంటి ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటున్నాయి.
ఇటువంటి విషయాలపైన ఎప్పటికప్పుడు పోలీసు అలర్ట్ అవుతున్నప్పటికీ అటు అనధికారిక ప్రదర్శనలకు సంబంధించి కానివ్వండి, లేదంటే కొంతమంది సీరియల్ కిల్లర్, సైకో కిల్లర్లు ఇటువంటి దారుణాలకి ఒడిగడుతూనే ఉన్నారు. Very massive scene. You have a huge law enforcement presence here, a lot of LCPD officers, fire, along with DASO and state police who seem to appear to be assisting in this situation. Las Cruces police did confirm with us that there were multiple people shot, and we know